ఐపీఎల్ 2026 సీజన్‌లో గనుక చూసినట్టయితే, గుజరాత్ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ బ్యాటింగ్‌లోనూ, అలాగే అశ్విని కుమార్ బౌలింగ్‌లోనూ ఇరగదీసేశారు. దెబ్బకి మళ్ళీ ముంబై ఇండియన్స్ జట్టు ట్రాక్‌లో పడినట్టుగా అనిపించింది. మరొక వైపు వరుసగా గుజరాత్ జట్టు గెలుపులకు బ్రేక్ పడింది. ఇక ఈ నేపథ్యంలో ఈరోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయిన తిలక్ వర్మ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా గురించి. అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే, తిలక్ వర్మ ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులతో విశ్వవిహారం చేసేసాడు. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే 101 పరుగులు చేసి నాటౌట్‌గానే నిలిచాడు. 13వ ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు పిండుకొని మ్యాచ్ మొమెంటమ్‌ని మార్చేశాడు. ఈ క్రమంలో ఒకానొక దశలో 4 కీలకమైన వికెట్లు కోల్పోయి అసలు ముంబై జట్టు ఏమవుతుంది? మళ్ళీ ఓటమి పాలవుతుందా? అనుకునే టైంకి మొత్తం ఆటను మలుపు తిప్పిన ఒక గొప్ప ఆటగాడు. గాయం తనని ఇబ్బంది పెట్టినా, నొప్పితో విలవిల్లాడినా అవేమీ పట్టించుకోలేదు. అయితే ఇక దీనికి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన తిలక్ వర్మ ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా చాలా విషయాలను పంచుకున్నాడు. ఇంత ఏమన్నాడంటే, తొలి సెంచరీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ విజయం మా జట్టుకు చాలా అవసరం. ఇక్కడి నుంచి మాకు ప్రతి మ్యాచ్ చాలా కీలకంగానే అని చెప్పుకోవాలి. గత 5 మ్యాచుల్లో నేను క్రీజ్‌లో ఎక్కువగా సమయం గడపలేదు. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పిచ్‌పై ఎక్కువసేపు ఆడాలని అనుకున్నాను. తొలి 20 బంతుల్లో నేను పెద్దగా పరుగులు చేయలేదు. కేవలం బంతిని గమనిస్తూ ఆడాను. ఒకసారి పిచ్‌పై కుదురుకున్నాక నా సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. సరిగ్గా అదే చేశాను. అందుకు చాలా సంతోషంగా ఉన్నాయి. నా షాట్ సెలక్షన్స్ గురించి నేనేమనుకోలేదు. కేవలం పరిస్థితులను బట్టి ఆడాను. నా హెడ్‌ను స్ట్రెయిట్‌గా ఉంచి నా బేసిక్స్‌ను అనుసరించాను. నా దగ్గర అన్ని రకాల షాట్స్ ఉన్నాయి. వాటిని నేను ఆడగలను కూడా. జట్టుకు అవసరమైనప్పుడే వాటిని నేను వాడతాను. కానీ ఒత్తిడిలో ఉన్నప్పుడు మన నైపుణ్యాన్ని నమ్ముకోవటమే ముఖ్యం. ఈరోజు నాకు అదే ఫలితాన్నిచ్చింది. అయితే చాలామంది ఈరోజు నేను హార్దిక్ పాండ్యా సహకారంతో ఆడాననుకుంటున్నారు. కానీ నమన్‌దీప్‌తో నా భాగస్వామ్యం ఈ మ్యాచ్‌కు నాకే కాదు, మ్యాచ్ గెలుపుకి కూడా కీలకంగా మారింది. ఈ సమయంలో నమన్‌దీప్ చాలా సానుకూలమైన దృక్పథంతో ఆడాడు. ఒకవైపు నేను స్లోగా ఆడినా అతను ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ విధానం నాకు చాలా ప్లస్ అయింది. ఈ గెలుపుతో పాటు నా సెంచరీ క్రెడిట్ కూడా అతనికే దక్కుతుంది. అతని తర్వాతే నేను మ్యాచ్ ముందుకు తీసుకువెళ్ళినందుకు గర్వంగా ఉంది అంటూ తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.